స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌక దళంలో చేరింది. దీంతో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ తీర రక్షణలో భాగం కానుందని భారత నౌకాదళం వెల్లడించింది. పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశ్వకర్మ పథకంపై పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ విడుదల చేశారు. పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు శ్వేత విప్లవం 2.0ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. భారత దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ వరుసగా మూడో ఏడాది అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపును తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పివిఎస్ రెడ్డి విడుదల చేశారు. భారత యువ వెయిట్ లిఫ్టర్ లోకనాథన్ ధనుష్ చరిత్ర సృష్టించాడు. ఈ 17 ఏళ్ల తమిళనాడు కుర్రాడు ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో సత్తా చాటాడు. భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భార లోహాల ఉనికిని తగ్గించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏఐఎస్సి పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన, అంతరిక్ష ప్రయోగ రంగాల్లో కీలక భూమికను పోషిస్తున్న హైదరాబాదు కాప్రాలోని అణు ఇంధన సంస్థ ఎన్ఎఫ్సి మొట్టమొదటిసారిగా మోనల్ 400 అలాయ్ ట్యూబ్లను తయారు చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మానవుల్లోకి ఎలా చొరబడిందనే అంతు చిక్కని ప్రశ్నకు శాస్త్రవేత్తల పరిశోధనలో మానవుల్లోకి రకూన్ డాగ్స్ నుంచే కరోనా వైరస్ చొరబడిందని, ఇవి ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేస్తాయని వెల్లడైంది.